హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు మనం అడ్వాన్స్ మ్యాథ్కి సంబంధించి మీడియన్, సెంట్రాయిడ్ లేదా గ్రావిటీ సెంటర్ రెండు ఒకటేమో. సో ఈ టాపిక్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీడియన్. సో మీడియన్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఏంటి మీడియన్ అంటే లైన్ జాయినింగ్ ఫ్రమ్ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ మీడియన్. ఏం లేదు ఒక ట్రయాంగిల్ ఉంటుంది. సో ట్రయాంగిల్ మనకు తెలుసు, వర్టెక్స్ ఏంటి అంటే ఇక్కడ టూ లైన్స్ జాయినింగ్ పాయింట్ని మనం వెర్టెక్స్ అంటాం. సో ఇక్కడ వెర్టెక్స్ నుంచి ఒక లైన్, సో ఒక లైన్ ఎక్కడ టచ్ అవుతుంది, ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఏముందమ్మా ఇది. సో ఈ ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ని టచ్ అయ్యే ఈ లైన్నే మనము మీడియన్ అంటాం అనమాట. ఓకేనా. సో వర్టెక్స్ నుంచి ఒక లైన్ ఎక్కడ జాయిన్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని, ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ని టచ్ అవుతుంది. ఇది మనకి మీడియన్. సో ఇలా టచ్ అయినప్పుడు ఈ మీడియన్ ఏం చేస్తుంది అంటే ఈ ఏరియాని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇది. సో ఒక ట్రయాంగిల్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ లైన్ మిడ్ పాయింట్ని టచ్ అయ్యే లైన్ మనకి మీడియన్. ఓకేనా. సో ఈ మీడియన్ ఇలా మిడ్ పాయింట్ని టచ్ అవుతూనే ఏం జరుగుతుంది అంటే ఇక్కడున్న ఏరియా ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ అవుతుంది. సపోజ్ టోటల్ ఏరియా నేను 24 సెంటీమీటర్స్. సో టోటల్ ఏరియా నేను 24 సెంటీమీటర్స్ అని ఇచ్చి, సో ఈ ఏరియానే ఫైండ్ అవుట్ చేయమంటే సో ఏం చేస్తుంది, సో ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఈ ఏరియా ఈక్వల్గా డివైడ్ అవుతుంది. సో టోటల్ 24 అంటే మనకి ఈ ఏరియా 12 వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏడి ఈజ్ అ మీడియన్ దట్ డివైడ్స్ బీసీ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా. సో ఇక్కడ డి అనేది మీడియన్. సో డి అనేది మీడియన్, ఇక్కడ బీసీ అనుకుంటే ఈ బీసీని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు చూడండి ఒక ట్రయాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి సో దీని లెంత్ మనకి ఒకవేళ 8 సెంటీమీటర్స్ ఇచ్చారనుకోండి. సో ఇది ఏడిబిసి ఫైండ్ అవుట్ చేయండి, లేదా ఈ లెంత్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు సో టోటల్ సో ఇది మీడియన్ కాబట్టి ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అనమాట మనకి. సో ఇది టోటల్ 8 సెంటీమీటర్ అంటే ఇది మనకి 4 సెంటీమీటర్, ఇక్కడ మనకి 4 సెంటీమీటర్ వస్తుంది అనమాట. సో ఇది మనకి కాన్సెప్ట్ మీడియన్. ఫస్ట్ ప్రాపర్టీ ఏముందంటే ఎవ్రీ ట్రయాంగిల్ హ్యాస్ 3 మీడియన్స్. సో ఎవ్రీ ట్రయాంగిల్కి 3 మీడియన్స్ ఉంటాయి. ఎలా, ఇక్కడ చూడండి మనకి ఇది ఏబిసి అయినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నుంచి దీని ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఒక మీడియన్ వస్తుంది అనమాట. సో బి నుంచి ఇటు సైడ్ కూడా ఒక మీడియన్ వస్తుంది అనమాట, ఇక్కడ ఆపోజిట్. సో ఇక్కడ మిడ్ పాయింట్ టచ్ అయినప్పుడు ఇది ఈ వస్తుంది, అండ్ అదే విధంగా మనకి ఇక్కడ నుంచి ఇది టచ్ అయినప్పుడు మనకి ఎఫ్ వస్తుంది. ఓకేనా. సో ఇది M1 అయితే ఇది M2 మీడియన్ 2, ఇది మీడియన్ 3. సో ట్రయాంగిల్లో 3 మీడియన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ద 3 మీడియన్స్ ఆల్వేస్ మీట్ అట్ ఏ సింగిల్ పాయింట్ నో మ్యాటర్ వాట్ షేప్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్. సో ఏం లేదమ్మా, సో ఇక్కడ మనము ఇలా ఏ షేప్లో ఉన్నా కూడా, సపోజ్ ఇలా ట్రయాంగిల్ ఇచ్చాను నేను, ఏ షేప్లో ఉన్నా కూడా ఇక్కడ నుంచి వచ్చే ఈ మీడియను, ఇక్కడ నుంచి వచ్చే ఈ మీడియన్, అండ్ ఇక్కడ నుంచి వచ్చే ఈ మీడియన్ సో సింగిల్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అనమాట. ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. షేప్తో సంబంధం లేదు, ఆల్ మీడియన్స్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అనమాట. ఈచ్ మీడియన్ ఆఫ్ ట్రయాంగిల్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 స్మాలర్ ట్రయాంగిల్ విచ్ హాస్ ఈక్వల్ పార్ట్స్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క మీడియను ఈ ఏరియాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే సో ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి మా మీడియన్. సో ఇది 1గా డివైడ్ చేసింది. సపోజ్ ఇక్కడ ఈ వర్టెక్స్ నుంచి మరి ఇక్కడ కూడా నేను డ్రా చేసినప్పుడు ఇది కూడా 1/2గా డివైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా. సో ఇది మిడ్ పాయింట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఒక మీడియన్ డ్రా చేసినాం. సపోజ్ ఇక్కడ నుంచి మరి ఇది ఒక ట్రయాంగిల్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఒక ట్రయాంగిల్, ఇక్కడ వర్టెక్స్ అనుకుంటే సో ఇక్కడ నుంచి నేను ఇక్కడికి డ్రా చేసినప్పుడు 1/4 డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా. 1/2లో సగం. సో ఇలా మనం ఎన్ని అన్నా డ్రా చేయొచ్చు, ఇక్కడ నుంచి మరి ఇక్కడికి డ్రా చేయొచ్చు, ఇలా డ్రా చేస్తూనే ఉండొచ్చు. డివైడ్ అవుతూ పోతుంది అనమాట. ఎప్పుడు డివైడ్ అవుతుంది, ఎప్పుడైతే ఈ లైన్ మనకు మీడియన్ అయినప్పుడు ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా. సో ఇది మనకి
ఈ పాయింట్ అనమాట, విచ్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకున్నట్లయితే 3 మీడియన్స్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 6 స్మాలెస్ట్ ట్రయాంగిల్. ఇక్కడ ఫిగర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇది. సో ఎవ్రీ మీడియన్, సో 3 మీడియన్స్ కలిపి ఏరియాని 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి ఇట్లా ఒక ట్రయాంగిల్ అనుకోండి. సో ఇక్కడ నుంచి మీడియన్, ఇక్కడ నుంచి మీడియన్, ఇక్కడ నుంచి మీడియన్. సో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది 1, ఇది 1, ఇది 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. టోటల్ 6 పార్ట్స్ ఉన్నాయి. 6 పార్ట్స్ ఈక్వల్గా డివైడ్ చేస్తుంది 3 మీడియన్స్ కలిపి. చూసుకున్నట్లయితే ఇది 1/6 అవుతుంది, ఇది 1/6, ఇది 1/6, ఇది 1/6, ఇది 1/6, ఇది 1/6. సో ఇలా 1/6 పార్ట్స్లో డివైడ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై పాయింట్. నెక్స్ట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సో ఎప్పుడైతే 3 మీడియన్స్ మనకి డివైడ్ అయ్యాయో, సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక మీడియన్ వచ్చింది. సో ఇది ఈక్వల్స్ టు ఇది అవుతుంది. ఇక్కడ నుంచి ఒక మీడియన్ వచ్చింది, ఇది ఈక్వల్స్ టు ఇది అవుతుంది. సేమ్ అలాగే ఏఎఫ్ ఎఫ్బి ఈక్వల్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఏరియాని అండ్ లెంత్ని సేమ్ ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏడి అంటే ఇది, బిఈ అంటే ఇది, అండ్ ఇది సిఏ. సో ఈ 3 దాన్ ఏబి, బీసీ, సిఏ అంటే ఏబి. సో టోటల్ మనకి మీడియన్స్ కన్నా ఇక్కడ చూడండి, సో ఈ మీడియన్స్ మనకి టోటల్ మీటర్ కన్నా తక్కువగా ఉంటుందన్నమాట. అదే మనకి ఇక్కడ పాయింట్ మెన్షన్ చేశారు. కొన్నిసార్లు ఈ ఫార్ములా మీద కూడా మనకి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఏం లేదు మీడియన్స్ ఇస్తారనమాట. ఇలా 1, 2, 3, M1, M2, M3. సో దీని నుంచి మనము ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మీడియన్స్ నుంచి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి డైరెక్ట్ ఫార్ములా 4/3 ఇంటూ ఏరియా యూజింగ్ మీడియన్ యాజ్ ఎ సైడ్స్ అనే ఫార్ములా వస్తుంది. ఇది మనం ప్రాబ్లంలో ఎంటర్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. మీడియన్స్ నుంచి ఏరియా ఫైండ్ అవుట్ చేసి దానికి ఇంటూ 4/3 చేస్తామన్నమాట. ఒక ట్రయాంగిల్ మిడ్ పాయింట్స్, ఇక్కడ ఒక మిడ్ పాయింట్, ఇక్కడ ఒక మిడ్ పాయింట్. సో 2 మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ దాని ఆర్లల్ అవుతుందన్నమాట. అదేవిధంగా దాని సైడ్లో ఇది హాఫ్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇచ్చాను చూడండి, డిఈ ఈజ్ బీసీలో, ఇక్కడ టోటల్ ఒకవేళ బీసీలో హాఫ్ ఉంటుంది, ఒకవేళ టోటల్ ఇది 8 సెంటీమీటరు డిఈ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు డైరెక్ట్ దీంట్లో హాఫ్ అవుతుంది అనమాట, 4 సెంటీమీటర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి పాయింట్స్ మాత్రమే, ఏ లైన్ కాదు, ఇది మిడ్ పాయింట్ లైన్ని జాయిన్ చేసే లైన్ మాత్రమే గా ఉన్న దానికి హాఫ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నుంచి మనకి ఇలా మనకి ఒక రైట్ యాంగిల్, ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ ఒక మిడ్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక మిడ్ పాయింట్, ఇది జాయిన్ చేసినాము. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబిసి, ఇది డిఈ. సో వాళ్ళు ఒకసారి ఏం చేస్తారు, ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చేస్తారు వాల్యూ, సమ్ ఎక్స్ వాల్యూ. సో వీళ్ళు ఏమంటారు, సో ఈ ఏరియాని ఏడిఈ, సో ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి అంటుంటారు, ఏడిఈ. సో టోటల్ ట్రయాంగిల్ ఇచ్చి ఈ పార్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఫార్ములా ఇది ఉంది కదమ్మా, BC/2. అదే విధంగా ఏరియాలో ఇది 1 ఉంటే ఇది 4 ఉంటుంది అనమాట. ఓకేనా. సో 1:4 రేషియోలో ఉంటుంది ఎప్పటికైనా కూడా. ఓకేనా. 1:4 రేషియోలో ఉంటుంది. సో ఇవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇంపార్టెంట్ మేము మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం చూసుకున్నట్లయితే సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ అంటే ఏంటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఆల్ 3 మీడియన్స్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్ ఆర్ గ్రావిటీ సెంటర్. ఏం లేదమ్మా, సో మనకు ఒక ట్రయాంగిల్లో ఆల్ మీడియన్స్, సో ఇవన్నీ 3 మీడియన్స్ మీట్ అయ్యే ఇంటర్సెక్షన్ పాయింట్ని మనము సెంట్రాయిడ్ లేదా గ్రావిటీ సెంటర్ అంటాం. దీన్ని మనము జీ లెటర్తో, క్యాపిటల్ జీ లెటర్స్తో డినోట్ చేస్తామన్నమాట. ఓకేనా. సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ అంటే ఏంటి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ 3 మీడియన్స్ మిడ్ పాయింట్ని మనం సెంట్రాయిడ్ అంటాము లేదా గ్రావిటీ సెంటర్ అంటాం. సో గ్రావిటీ సెంటరు మీడియన్ లైన్ ఉంటుంది కదా. ఓకేనా. సో ఏ లైన్ కావచ్చు, ఇదన్నా కావచ్చు, ఇదన్నా కావచ్చు, ఇదన్నా కావచ్చు, ఏ లైన్ అయినా కావచ్చు, దాన్ని ఇది ఏం చేస్తుంది, 2:2. సో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. గ్రావిటీ సెంటర్ ఏం చేస్తుంది అంటే మీడియన్ లైన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇంటూ 2:1 రేషియో. ఇక్కడ కూడా ఇచ్చేసాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి మనకి
సో ఇది ట్రయాంగిల్ ఏబి ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి ఒక మీడియన్ వచ్చేసింది, డి పాయింట్ దగ్గర మిడ్ అయింది. సో ఇక్కడ ఎక్కడన్నా మనకి జీ సెంట్రాయిడ్ ఉంది అనుకోండి. ఈ సెంట్రాయిడ్ ఈ మీడియన్ లైన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది, అంతే. ఓకేనా. సో ఈ మీడియన్ లైనే అని కాదమ్మా. సో ఒక ట్రయాంగిల్లో ఏ మీడియన్ లైన్ అయినా కూడా, సో ఇక్కడ నుంచి కూడా మనకి మీడియన్ లైన్ పాస్ అయినప్పుడు ఇక్కడ సెంట్రాయిడ్ ఉందనుకోండి 2:1 రేషియో. ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ పాస్ 2:1. సో ఇక్కడ నుంచి కూడా 2:1. సో ఇలా డివైడ్ చేస్తుంది అనమాట. ఫైన్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి చిన్న థియరం వస్తుంది, అపోలినస్ థియరం అండి. అపోలినస్ థియరం ఏం చెప్తుందంటే ఇట్ స్టేట్ ద రిలేషన్ బిట్వీన్ ద మీడియన్స్ అండ్ సైడ్స్. సో మీడియన్స్ ఉంటుంది కదా, ఒక ట్రయాంగిల్ యొక్క మీడియన్స్కి సైడ్స్కి రిలేషన్ని తెలుపుతుంది అనమాట అపోలినస్ థియరం. దాని స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం డైరెక్ట్గా ఫార్ములాస్లో ఎంటర్ అయినప్పుడు సో ఈ ప్రూఫ్స్ అన్ని మనకు అవసరం లేదు మనకి ఎగ్జామ్లో ఏమి ప్రూవ్ చేయండి అలాంటివి ఏమి అడగరు అనమాట. సో ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ చూస్తున్నాం, ఓకేనా. సో ట్రయాంగిల్ ఇక్కడ నుంచి ఒక మీడియన్, ఇక్కడ నుంచి ఒక మీడియన్, ఇక్కడ నుంచి ఒక మీడియన్ ఉంది. ఇక్కడ మీటింగ్ పాయింట్ని మనము సెంట్రాయిడ్ లేదా గ్రావిటీ సెంటర్ అంటాం, ఓకేనా. ఫైన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నారు, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి ఏ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఏబీ స్క్వేరు ప్లస్ ఏసీ స్క్వేరు ఈక్వల్స్ టు 2 into సో 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ అంటే మీడియన్. సో 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్. సైడ్ లేదా మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వెరీ యూజ్ అవుతుంది ఈ ఫార్ములా మనకి, ఓకేనా. సో ఇక్కడ ఏంటి లేదమ్మా, సో మనము ఒకవేళ ఈ సైడ్ అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మనం డీసీ తీసుకున్నాం కదా, డీసీనే తీసుకోవాలని లేదు, మనం బీడీ అన్న తీసుకోవచ్చు. ఈఏ అని తీసుకోవాలని లేదు, ఈసీ అన్న తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఎఫ్బి అనేది తీసుకున్నాం కదా, సో ఎఫ్ఈ అయినా తీసుకోవచ్చు లాస్ట్లో మనకి పాయింట్స్. సో ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. సపోజ్ ఏ నుంచి వస్తున్నాం కదా, ఏబీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ట్వైస్ ఆఫ్ ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ ఎక్కడ ఉంది, సో ఈ మిడ్ పాయింట్ 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్ అన్న పెట్టుకోవచ్చు, లేదా 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది అనమాట, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. సో సైడ్స్కి మీడియన్కి రిలేషన్ ఉన్న థియరం అనమాట ఇది. ఈ ఫార్ములాస్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఇచ్చారనమాట. దీని సైడ్ ఒక సైడ్ 4 ఇచ్చారు, ఇంకొక సైడ్ 5 ఇచ్చారు, బీసీ సైడ్ 6 ఇచ్చారు. ఇక్కడ ఏడీ, ఓకేనా. సో ఈ మీడియన్ లెంత్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మిడ్ పాయింట్ అంటే ఇది మీడియన్ అంటూనే మనకి టోటల్ 6 ఉంది. సో ఏం చేస్తుంది, ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది అనమాట, ఓకేనా. సో మనకి ఫార్ములా తెలుసు, ఏ నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి ఏబీ స్క్వేర్, అపోలినస్ ఫార్ములా తెలుసు, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ మనం ఇటు సైడ్ అయినా తీసుకోవచ్చు, ఇటు సైడ్ అయినా తీసుకోవచ్చు, ఏదో ఒకటి తీసుకుందాం, బీడీ స్క్వేర్. సో ఈ ఫార్ములాలో మనం స్టెప్ 2 చేసినప్పుడు ఏబీ మనకు తెలుసు 4 స్క్వేర్, ఏసీ మనకు తెలుసు 5 స్క్వేర్, 2 times ఆఫ్ ఏడీ మనకు తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి ఏడీ స్క్వేర్ ప్లస్ ఏదో ఒకటి 3 స్క్వేర్, సో 3 స్క్వేర్. సో దీని నుంచి మనం ఈజీగా ఏడీ లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో అపోలినస్ థియరం మనకి వెరీ యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ట్రయాంగిల్ ఉందన్నమాట. సో ట్రయాంగిల్ 3 మీడియన్స్ M1 M2 M3 అనేది మీడియన్స్ సో M ఇస్ ద మీడియన్. సో ఇక్కడ మనం ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏబీ స్క్వేర్ 3 times ఆఫ్ ఏబీ స్క్వేర్, సో 3 times ఆఫ్ ఏబీ స్క్వేర్ బీసీ స్క్వేర్ సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ద 4 times ఆఫ్ M1 మీడియన్ స్క్వేర్, మీడియన్ 2 స్క్వేర్, మీడియన్ 3 స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ కంక్లూజన్ చూసుకున్నప్పుడు 3 times ఆఫ్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఈ ఈజ్ లెస్ దాన్, సో లెస్ దాన్ 4 times ఆఫ్ M1 ప్లస్ M2 ప్లస్ M3. మనకి ప్రూఫ్స్తో అవసరం లేదమ్మా, వాళ్ళు ప్రూవ్ చేయమని అడగరు, ఇది డైరెక్ట్గా అడిగేస్తారనమాట. కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇఫ్ 2 medians ఆఫ్ ఎ ట్రయాంగిల్ కట్స్ ఈచ్ అదర్ అట్ 90 degrees దెన్ రిజల్ట్ విల్ బీ, ఏం లేదమ్మా. ఇప్పుడు మనకి ఇది ఒక ట్రయాంగిల్, ఫైన్. సో ఇక్కడ నుంచి ఒక మీడియన్స్ ఏదన్నా 2 medians తీసుకుందాం, ఇది ఏబిసి అనుకోండి. సో ఇక్కడ నుంచి ఒక మీడియన్ ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఒక మీడియన్ ఇక్కడికి. సో ఇది ఏం చేస్తుంది, కట్స్ ఎగ్జాక్ట్లీ 90 degrees దగ్గర. సో 90 degrees దగ్గర కట్ అయినప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుందంటే ఏబీ స్క్వేర్, ఇక్కడ చూడండి ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 5 times ఆఫ్ బీసీ స్క్వేర్,
ఓకేనా. సో ఏబీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 5 టైమ్స్ ఆఫ్ బీసీ స్క్వేర్. సో మనకి ఇక్కడి నుంచి ఉందనుకోండి, సో ఇక్కడ కట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇది ఏ బీసీ అయినప్పుడు సో ఇక్కడ ఇట్లా వచ్చేసింది, దీన్ని ట్విస్ట్ చేసినా చూడండి, ఈ ట్రయాంగిల్ మనం చూసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమొస్తుంది, బిఏ స్క్వేర్ బీసీ స్క్వేర్ ఈజ్ 5 టైమ్స్ ఆఫ్ ఏసీ స్క్వేర్ వస్తుంది. ఓకేనా. బిఏ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 5 టైమ్స్ ఆఫ్ ఏసీ స్క్వేర్. ఇలా ఏదన్నా టూ మీడియన్స్ 90 degrees కట్ అయినప్పుడు మనకి ఈ ఫార్ములా అనేది వస్తుంది అనమాట. ఫైన్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర 2 మీడియన్స్ 90 degrees దగ్గర కట్ అయినప్పుడు మనకి ఫార్ములా డైరెక్ట్గా ఏఎం స్క్వేర్ ప్లస్ సిఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5/4 టైమ్స్ ఆఫ్ ఏసీ స్క్వేర్. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి డెఫినెట్లీ 1 or 2 క్వశ్చన్స్ ఇది మెయిన్స్ ఎగ్జామ్స్లో, సిజిఎల్ ఎగ్జామ్లో డెఫినెట్లీ అడుగుతారు. నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి జీ ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబి డిఈ అండ్ సిఎఫ్ ఆర్ మీడియన్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏఎఫ్జిఈ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 84 centimeters. ట్రయాంగిల్లో మధ్యలో క్వాడ్రిలేటరల్ ఎలా వచ్చింది అనేది చూద్దామా. సో ఇక్కడ ఏం లేదు, ఒక ట్రయాంగిల్ ఇచ్చారన్నారు. సో ఒక ట్రయాంగిల్ ఉందన్నమాట, ఏమి ఏబిసి. సో ఇక్కడ మీడియన్స్ ఉన్నాయి, 3 మీడియన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక మీడియన్, ఇక్కడ నుంచి ఒక మీడియన్, ఇక్కడ నుంచి ఒక మీడియన్, మీట్ అయ్యే పాయింట్ ఉంది సెంట్రాయిడ్ జీ. ఓకేనా. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ట్రయాంగిల్ ఇక్కడ మీట్ పాయింట్ డిఈఎఫ్. సో ఇక్కడ ఏఎఫ్జిఈ అంటున్నారు. సో ఏఎఫ్జిఈ ఎక్కడుందో వెతకాలి మనకు. సో ఇక్కడ ఏ ఉంది, ఎఫ్ ఉంది, జిఈ ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది కదమ్మా క్వాడ్రిలేటరల్. ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏబిసి ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ఏబిసి 84 centimeters ఇచ్చారు. సో ఇక్కడ మనకి 3 మీడియన్స్ కాన్సెప్ట్, 3 మీడియన్స్ కలిపి 6 ఈక్వల్ పార్ట్స్ని చేస్తుంది. ఇది 1 ఉంటుంది, ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1, టోటల్ 6 ఈక్వల్ పార్ట్స్. సో ఇక్కడ మనకి టోటల్ వాళ్ళు ఏమి ఇచ్చేసారో ఆల్రెడీ టోటల్ ఏరియా ఇచ్చేసారనమాట. ఈ 6 ఈక్వల్ పార్ట్స్ మనకి 84 centimeters ఇచ్చారు. సో మనకి ఏది ఈ కొంచెం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంది. సో దీని నుంచి 1 యూనిట్ వాల్యూ మనకి ఏమొస్తుంది, 14 centimeters వస్తుంది. మనకి ఇక్కడ 2 ఏరియాస్ ఉన్నాయి కాబట్టి 2 యూనిట్స్ వాల్యూ 14 into 2 మనకి 28 centimeters. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి మా ఇక్కడ. సో ఏమంటున్నారు, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి మీడియన్స్ ఏడిఈఎఫ్. సో చూడండి మా, ఇక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఇంకొకటి. నేనేం చేస్తాను, సో ఇక్కడి నుంచి కూడా 3rd మీడియన్ కూడా డ్రా చేస్తాను అనమాట. అప్పుడు 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయితే సో వాళ్ళు ఈ ఏరియానే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 1, ఇక్కడ 1, ఎందుకంటే 6 ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ 6 ఈక్వల్గా, సో ఈ ఏరియా డివైడ్, ఈ రేడియా రేషియో అండ్ ఈ ఏరియా రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 1, ఇక్కడ 1, సో 2 వస్తుంది. 2 డివైడెడ్ బై ఇక్కడ 1, ఇక్కడ 1/2 అంటే 1:1 రేషియో వస్తుంది అనమాట. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా, ఇన్ ఏ ట్రయాంగిల్ జీ ఈజ్ ద సెంట్రాయిడ్ ఏజీ 15, బీడీ 7.5, వేర్ ఏడీ ఇస్ ద మీడియన్. ఫైన్ ట్రయాంగిల్ బీజీసీ. సో మన ఫిగర్ డ్రా చేసుకున్నప్పుడు ఇలా వస్తుందేమో, మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ ఏజీ ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ గుర్తురావాలి, గ్రావిటీ సెంటర్ లేదా సెంట్రాయిడ్ ఏం చేస్తుంది, మీడియన్ లెంత్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఏజీ వాల్యూ 2, సో 2:, సో 2 వాల్యూ 15 అయినప్పుడు 1 వాల్యూ ఏమవుతుంది 7.5. సో ఈ రిమైనింగ్ ఇక్కడ ఉన్న ఈ లెంత్ వాల్యూ మనకి 5 వస్తుంది అనమాట. ఫైన్. ఇక్కడ నుంచి ఒక పాయింట్, వేర్ ఏడీ ఈజ్ మీడియన్ యాంగిల్ బీజీసీ. బీడీ ఇచ్చారు 7.5, సో 7.5 బీడీ ఇచ్చారు. సో ఇది మీడియన్ అయినప్పుడు సో ఈక్వల్ పార్ట్స్లో ఉంటుంది. సో ఇక్కడ 7.5 ఉందంటే ఇక్కడ కూడా 7.5 ఉంది వచ్చేసింది. ఫైన్. ఇక్కడ మనకు ఫిగర్ కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లైన్లో ఉందన్నమాట, ఇక్కడ జీ పాయింట్ ఉంది. ఫైన్. ఇది 7.5 వచ్చింది, ఇది 7.5, ఇది 7.5. సో ఇలా 3 ఈక్వల్ వచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా ఈ యాంగిల్ మనకి 90 degrees అవుతుందన్నమాట. ఓకేనా.
90 డిగ్రీస్ అవుతుంది. ఇలా 3 మనకి ఎప్పుడైతే ఈక్వల్గా వచ్చినాయో మనకి 90 డిగ్రీస్ అవుతుంది. ఇది ఎలా అవుతుందంటే ఇక్కడ నుంచి మనం సర్కిల్ డ్రా చేసినప్పుడు ఇక్కడ మనకి 90 డిగ్రీస్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. ఓకేనా. సో ఇలా సర్కిల్ డ్రా చేసినప్పుడు ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, నేను సర్కిల్ చెప్పేటప్పుడు చెప్తాను. ప్రజెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా 3 మనకి 3 ఇలా ఈక్వల్ వచ్చినప్పుడు మనకి 90 డిగ్రీస్ డైరెక్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 44 సెంటీమీటర్ స్క్వేర్ ఇఫ్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అండ్ ఈ. సో డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అండ్ డి. సో ఇక్కడ మనం డ్రా చేసుకున్నట్లయితే ఫిగర్ చూడండి మా ఏబిసి. సో నార్మల్గా మనకి ఇలా ఉన్న ఫిగర్ని ఇలా కొంచెం ట్విస్ట్ చేశారనమాట ఇటు సైడే ఇలా. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏబిసి 44 సెంటీమీటర్స్, డి ఈజ్ అ మిడ్ పాయింట్ ఇచ్చారు మనకి. ఈ అనేది ఇక్కడ ఈ బీసీ మిడ్ పాయింట్. దెన్ వాళ్ళు ఇన్ఫైనైట్ ట్రయాంగిల్ బీడిఈ. సో ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈ కాన్సెప్ట్. సో ట్రయాంగిల్ ఇది మిడ్ పాయింట్ మీట్ అయిన పాయింట్ దీంట్లో హాఫ్ ఉంటుంది అండ్ ఏరియా మనకి 1:4 రేషియోలో ఉంటుంది. సో టోటల్ 1 రేషియో అయితే ఈ కొంచెం మనకి 4 రేషియోలో ఉంటుందన్నమాట. ఓకేనా. సో దీని నుంచి మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి మనకి ఏరియా ఆఫ్ మనకి ట్రయాంగిల్ టోటల్ ఇచ్చేసారు ఏంటి 44. సో 1 వాల్యూ 44 అయినప్పుడు ఈ ఏరియా మనకి 4 రేషియోలో ఉంటుంది, 1:4 రేషియోలో ఉంటుంది. సో 4 రేషియో మనకి 44 డివైడెడ్ బై 4 మనకి 11 సెంటీమీటర్ వస్తుంది అనమాట డైరెక్ట్గా. సో మనకు అది గుర్తుంటే సెకండ్ కూడా టైం పట్టేది ఇది మనకు సాల్వ్ చేయడానికి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ మీడియన్స్ ఆర్ 8, 15, 17. సో 8, 15, 17 అనేది మనకి ట్రిపుల్స్ మీడియన్స్ ఇచ్చారు, ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. నేను స్టార్టింగ్లో ఫార్ములా చెప్పాను, 4/3 టైమ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ మీడియన్స్. ఓకేనా. సో మీడియన్స్నే సైడ్ అనుకొని మనము దాని ఏరియాని ఫైండ్ అవుట్ చేసి దానికి 4/3 టైమ్స్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది అనమాట. సపోజ్ మనం ఇక్కడ సాల్వ్ చేసినట్లయితే దీని ట్రిపుల్స్. సో ఇది మనకి హైపోటెనస్ అవుతుంది, దీన్ని వదిలేయాలి. దీంట్లో ఒక బేస్ ఉంటుంది, పర్పెండిక్యులర్ ఉంటుంది. 8, 15, 17 ఇలా అనుకోవచ్చు. సో దీన్ని వదిలేస్తే మనం ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే 1/2 × 8 × 15. ఓకేనా. సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. దీనికి 4/3 యాడ్ చేయాలన్నమాట. ఇది మనకి ఫార్ములా ఉంది డైరెక్ట్గా. ఓకేనా. సో మీడియన్స్ ఇచ్చి మనకి M1, M2, M3 ఇచ్చి మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఈ మీడియన్స్నే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకొని మనము ఇలా దాని ఏరియాకి ఇంటూ 4/3 టైమ్స్ చేస్తామన్నమాట. సేమ్ అలానే చేస్తాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4/3 టైమ్స్ ఆఫ్ ఏరియా యూజింగ్ మీడియన్స్ యాజ్ సైడ్స్. సో మీడియన్స్నే సైడ్స్ అనుకొని దాని ఏరియా ఫైండ్ అవుట్ చేసి దానికి 4/3 యాడ్ చేస్తున్నాం అనమాట. 4 డివైడెడ్ బై 3 ఇంటూ ఏరియా ఆఫ్ మీడియన్స్ 8 × 15. ఓకేనా. 3 1 జా, 3 5 జా, 2 1 జా, 2 2 జా. సో మనం 2 × 8 × 5 చేసినప్పుడు మనకి 80 సెంటీమీటర్ వస్తుంది ఏరియా ఆఫ్ టోటల్ ఏబిసి ఏరియా. ఓకేనా. సో మీకు అర్థం కాకపోతే బ్యాక్ మరీ పాస్ చేసుకొని వెనక్కి వెళ్ళి మరీ వినండి, డెఫినెట్లీ అర్థమవుతుంది. ఇక్కడ సేమ్ అలాంటి క్వశ్చనే మీకు జస్ట్ మీ ప్రాక్టీస్కి ఇచ్చాను. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసి కమెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.